అత్యంత అరుదైన ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధుల్లో ఒకటైన అక్యూట్ టైప్ ఏ అయార్డిక్ డిసెక్షన్తో బాధపడుతున్న రోగి ప్రాణాలను కాపాడామని క్యాపిటల్ హాస్పిటల్ వైద్య బృందం హేమ కృష్ణసాయి తెలిపారు. బెంటాల్ ప్రొసీజర్తో పాటు సాంకేతికతను వినియోగించి శస్త్రచికిత్స నిర్వహించామని ఆయన తెలిపారు. పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అత్యంత అరుదైన ప్రాణాంతక గుండె ప్రధాన చీలిక శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె హేమకృష్ణసాయి మాట్లాడుతూ అక్యూట్ టైప్ ఏ అయార్డిక్ డిసెక్షన్ అనేది గుండె శస్త్రచికిత్సలో అత్యంత క్లిష్టమైన అత్యవసర పరిస్థితుల్లో ఒకటి అని, తక్షణ శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువ అని అన్నారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించడంతో వెంటనే శస్త్రచికిత్స చేసి అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం సమగ్ర ఐసీయూ సంరక్షణ అందించడం వల్లే రోగి ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. శ్రీనివాస్ పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అయార్డిక్ డిసెక్షన్కు సంబంధించిన హెచ్చరిక లక్షణాలైన హఠాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి, వెన్ను నొప్పి, స్పృహ కోల్పోవడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, నరాల సంబంధిత లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రత్యేక వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ, ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన కార్డియాక్ సర్జరీ, అనస్థీషియా, పర్ఫ్యూషన్, ఐసీయూ, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ బృందాలను అభినందించారు. అనంతరం క్యాపిటల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరీష్ మనో మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్న మా వైద్య బృందంపై గర్వంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి గుండె వైద్య సేవలను వారి ప్రాంతానికి అందుబాటులోకి తీసుకురావడమే క్యాపిటల్ హాస్పిటల్స్ లక్ష్యమని తెలిపారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు కలవడం జరిగింది. కాకపోతే ప్రతిసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ క్యాపిటల్ హాస్పిటల్స్లో అరుదైన సర్జరీలు జరిగినప్పుడు మాత్రం తప్పకుండా మిత్రులందరినీ ఒకసారి కలుద్దామనే ఉద్దేశంతో ఇక్కడ పిలవడం జరిగింది. తుమ్మల శ్రీనివాసరావు అని ఈ పేషెంట్ తెనాలిలో మన డాక్టర్ ఉజ్వల్ గారని అక్కడ కార్డియాలజిస్ట్ గారిని కలవడం జరిగింది. ఆయన చూసిన తర్వాత మన క్యాపిటల్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఇక్కడ మన టీంని ఒకసారి చూసి దానికి సంబంధించినంత వరకు ఏం చేయొచ్చో ఒకసారి చూద్దామని పిలిపించాం ఇక్కడికి. ఒకసారి దానికి సంబంధించి పూర్తి వివరాలు మన డాక్టర్ భూపాల్ గారు చెప్తారు. ఈ పేషెంటు ఈయనకి మెయిన్ ఉదయం తెనాల్లో బాగా విపరీతమైన ఛాతీలో నొప్పి, పొట్టలో నొప్పితో అక్కడ హెల్త్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అక్కడ కార్డియాలజిస్టు ఇమీడియట్గా దీన్ని సస్పెక్ట్ చేసి, అంటే ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని ఆయన సస్పెక్ట్ చేసి మెరుగైన వైద్యం కోసం క్యాపిటల్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇక్కడ మనం ఇమీడియట్గా దానికి తగ్గ టెస్ట్లు అవి చేసి, ఇలా బృహత్తమన్ అనేది పూర్తిగా చిట్లిపోయింది, అయోర్టిక్ డైసెక్షన్ అని మెడికల్ టర్మినాలజీలో మనం దీన్ని అంటాం. ఈ అయోర్టిక్ డైసెక్షన్ వచ్చింది అని దీన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. మనం కంప్లీట్గా ఒక డయాగ్నోసిస్కి రావటం జరిగింది. వెంటనే ఇది ఒక ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితుల్లో దీనికి సర్జరీ చేయకపోతే పేషెంట్కి ప్రాణాంతకం అని పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. నేను డాక్టర్ హేమకృష్ణ కడియాల. ఇక్కడ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్గా క్యాపిటల్ హాస్పిటల్లో ఉన్నాను నేను. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు కలిసాం, వేరే సర్జరీస్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడేది తుమ్మల శ్రీనివాస్ గారు, 36 year old మేల్ పేషెంట్. ఆయనకి అయోర్టిక్ డైసెక్షన్ అని ఒక అత్యధికమైన ఒక మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అది బేసికల్ ఏమవుతుందంటే, మనకి గుండె నుంచి రక్త సరఫరా చేసే ట్యూబ్ ఇట్లా ఉంటుందండి. సో ఇది గుండె నుంచి రక్త సరఫరా చేసే ట్యూబ్ ఇట్లా ఉంటుంది. దీంట్లో మీరు చూస్తే ఒక చీలికలాగా వచ్చేసింది. దీన్ని మీరు గమనిస్తే దీన్ని అయోర్టిక్ డైసెక్షన్ అంటాం. సో గుండె నుంచి రక్తం బాడీ మొత్తానికి రావాలి అంటే అన్ని అవయవాలకి రక్త సరఫరా అనేది జరగాలి. కానీ లోపల ఆ ట్యూబ్ పగిలినప్పుడు కొన్ని అవయవాలకు రక్తం అందుతుంది, కొన్ని అవయవాలకు రక్తం అందదు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు రక్త సరఫరా లేని అవయవాలు ఒకటొకటిగా చచ్చిపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది ఒక్కోసారి కాళ్ళు అవ్వచ్చు, చేతులు అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి ఒక కిడ్నీ పనిచేయటం, ఒక కిడ్నీ పనిచేయకపోవటం, ఒక్కొక్కసారి మెదడుకి రక్త సరఫరా చేసే నరాల్లో కూడా చిట్లు రావటం, అది మెదడుకి రక్త సరఫరా అందకపోవటం, పెరాలసిస్ రావటం, ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. సో దీనికి ఒకటే ట్రీట్మెంట్ అండి. దీన్ని మెడిసిన్ ద్వారానో
లేదా వేరే రకంగానో ట్రీట్ చేసే అవకాశం లేదు. దీనికి అయోర్టిక్ డైసెక్షన్కి బెంటాల్ ఆపరేషన్ అని ఒక ఆపరేషన్తో పాటు హెమీ ఆర్చ్ రీప్లేస్మెంట్ అని ఒక ఎక్స్టెన్సివ్ సర్జరీ, అంటే దాదాపు వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ హార్ట్ సర్జరీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీని చేసి మనం చేయటం జరిగింది. ఇప్పుడు ఏం చేసాము అంటే బేసికల్లీ ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ ఇమేజ్లో ఆయనకు ఉండేటువంటి వాల్వ్ను మార్చాం, కొరనరీ ఆర్టరీస్ని రీఇంప్లాంట్ చేసాం. అది కాకుండా హెమీ ఆర్చ్ రీప్లేస్మెంట్ కూడా చేసాం. అంటే ఈ మెడ నరాలకి రక్త సరఫరా వెళ్ళే వరకు కూడా ఈ ట్యూబ్ మొత్తాన్ని మార్చడం జరిగింది. ఇది సార్ క్యాపిటల్ హాస్పిటల్ వారు మాకు పునర్జన్మనిచ్చారు. ఎంతో బాధతో వస్తే మాకు డాక్టర్ గారు ట్రీట్మెంట్ బాగా చేశారు. ఈరోజు నేను ఇట్లా బ్రతికున్నానంటే అంత హాస్పిటల్ యాజమాన్యం సార్. ఇప్పుడు మీకు ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు హెల్త్ పరంగా బాగానే ఉంది సార్ అంతా.